వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్తో ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి ఇది. దీనికి మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మేము 6 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. అందులోకి పచ్చిమిరపకాయలు, ఆనియను, లెమను, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా అన్నం వండుకొని చల్లార్చి పెట్టుకోవాలండి. అన్నం బాగా చల్లారాలి. ఆ చల్లారిన అన్నంలో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. 1 స్పూన్ సాల్ట్, 1 పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 పెద్ద చెంచా నిండా వేసుకున్నాము. కారం 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఇవన్నీ కూడా అన్నానికి పట్టించాలండి. 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఇవన్నీ కూడా అన్నానికి బాగా పట్టేటట్టు కలపాలి. లెమన్ కూడా ఇందులోనే వేసుకున్నాము. లెమన్ మీకు ఎంత పడితే అంత వేసుకుని, మేము 1 వేసుకుంటున్నాను నేను. 1 లెమన్ సరిపోతుందండి. 1 లెమన్ వేసుకొని ఈ అన్నానికి ఈ సాల్టు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇది మొత్తం కూడా పట్టేటట్టు చూసుకోవాలండి. గింజలు పడకుండా చూసుకోవాలి. లెమన్ పిండేటప్పుడు ఇలా పిండేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అన్నం బాగా చల్లారి పెట్టుకుంటే బాగుంటుందండి. మాది కొంచెం వేడిగా ఉంది కాబట్టి కలపడం కొంచెం కష్టం అవుతుంది నాకు. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే అన్నం వండేసి బాగా చల్లార్చి పెట్టేసుకోండి. అప్పుడు మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏం కర్రీస్ లేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పటికి వేడివేడిగా చేసుకొని తింటే. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండలు పెట్టుకున్నాం. బాండల్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ లోపల మనము ఎగ్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఎగ్స్ అన్నీ ఒలుచుకొని ఇలా పెట్టుకున్నాం కదా, వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. వీటిని ఇప్పుడు బాండట్లో కొంచెం ఆయిల్లో ఉప్పు, పసుపు వేసి కొంచెం కొంచెం వేసుకొని ఈ గుడ్లు వేసేసి బాగా వేపుకుందామండి. ఈ ఎగ్స్ బాగా వేగాలి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచిగా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. బాగా వేగాలండి ఇవి. ఎందుకంటే వైట్ గుడ్డు అలాగే వేస్తే టేస్ట్ ఉండదు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వీటికి కూడా సాల్ట్ పడుతుంది. అందుకే వీటిని బాగా వేపి పక్కగా పెట్టుకుందాము. ఈ కొంచెం వేగిన తర్వాత ఈ జొన్నలు కూడా వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేపుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేపుకొని పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, దేంట్లో అయినా పచ్చిమిర్చి ముందు వేసుకుంటేనే కారం వస్తుంది. ఇప్పుడు ఆనియన్, మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్తోనే ఈ అన్నం టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ ఎన్ని వేసుకున్నా బాగుంటుంది. మేమైతే పెద్ద ఆనియన్స్ 2 వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు ఇందాక గుడ్లు వేయించేటప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు దీనికి కూడా సరిపోయేటట్టు 1 స్పూన్ వేసుకున్నాం. అన్నంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 చెంచా సాల్ట్, ఈ ఆనియన్ సరిపడే సాల్ట్ ఇప్పుడు వేసుకుందాము. ఇది కూడా బాగా వేపుకోవాలి. ఇది బాగా వేపుకొని సిమ్లో వేయించుకుందామండి. బాగా వేగుతాయి. కొంచెం ఆనియన్ బాగా వేగే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉండాలండి. ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ అన్నానికి సరిపడినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసాం కాబట్టి ఈ ఆనియన్కి సరిపడా మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కొంచెం కారం కూడా ఇందులో కూడా 1 చెంచా పడుతుంది. ఆనియన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 చెంచా కారం వేసుకోవాలి. అన్నంలో కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. పచ్చిమిరపకాయల కారము, ఇప్పుడు వేసిన కారము, అన్నంలో వేసిన కారం ఇవన్నీ కలిపి కూడా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటామండి మనం. ఇప్పుడు అది కూడా ఘాటు ఉంటుంది కాబట్టి కారం 1 చెంచా చాలు. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కొంచెం పక్కకని అదే ఆయిల్లో కరివేపాకు వేసుకున్నాము. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్, పొడిగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనం బాండెట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు మనం వేసిన ఆనియను,
అన్నం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నిదానంగా బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ చేస్తున్నానండి, అందుకే చాలా ఇదిగా ఉంది. మీరు కొంచెం కొంచెం చేసుకుంటే బాగానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నం బాగా కలుపుకున్న తర్వాతనే మనం ఎగ్స్ వేసుకుందాము. లేదంటే ఆ జొన్నలన్నీ మొత్తం ఇరిగిపోతాయని చెప్పేసి లాస్ట్లో ఎగ్స్ వేస్తున్నానండి నేను. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. అన్నీ కూడా ఘాటు కోసమేనండి, కాబట్టి ఒక హాఫ్ చెంచా గరం మసాలా వేసుకుందాము. కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. చిన్న చెంచాతో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. ఇవన్నీ కూడా టేస్ట్ ఘాటు బాగుంటాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అన్ని ఎగ్స్ అండి, ఇంతకుముందు వేపి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఇప్పుడు అవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మాత్రం వేసుకోవాలి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అన్నం బాగా కలవాలి. ఇప్పుడు ఇలాగా బాండలు తిప్పుకుంటూ కలుపుకుంటే అన్నం విరిగిపోకుండా బాగుంటుందండి. అన్నం కూడా పొడి పొడిగా ఉండాలంటే ఇలా తిప్పుకుంటూ కలపండి, బాగా కలుస్తుంది. మొత్తం కలవాలి. గుడ్లు, కొత్తిమీర, ఆనియన్స్, అన్నం అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి ఇలా చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తినేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ చూస్తున్నందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి.